చిత్తూరు జిల్లా పల్మనేరు తమిళనాడు రాష్ట్రం మహాబలిపురం బీచ్ లో ముగ్గురు పల్మనేరు డిగ్రీ విద్యార్థులు శుక్రవారం గల్లంతయ్యారు. గల్లంతైన ముగ్గురు పల్మనేరు ప్రభుత్వ ఆసుపత్రి డిగ్రీ కళాశాలలో 3వ సంవత్సర విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. శుక్రవారం కాలేజీ సెలవు దినం కావడంతో తమిళనాడుకు విద్యార్థుల బృందం 18 మంది టూర్ వెళ్లారు. అందులో బంగారుపాలెం మండలం కేసీ కండ్రికకు చెందిన మౌనీష్ విజయ్, సధు మండలం పులిచర్ల గ్రామానికి చెందిన ప్రభు అనే విద్యార్థులు గల్లంతయ్యారు. వీరంతా సరదాగా ఈత కోసం సముద్రంలోకి దిగినట్టు విద్యార్థులు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు కూడా ఈ జాబ్ ఫెస్ట్కు హాజరైనారు. 373 మంది ఉద్యోగాలకు ఎంపికైనారు. ఈ సందర్భంగా నిన్న సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకంతా కూడా క్లాస్ వర్క్ క్యాన్సిల్ చేయడం జరిగింది. తర్వాత సాయంకాలం 5:30, 6 వరకు కూడా వచ్చిన కంపెనీల వాళ్ళ పిల్లలందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లు అవన్నీ ఇచ్చి అంతా చేసేటప్పటికి 6:30 అయింది. ఇక్కడ ఏం జరిగిందంటే నిన్న ఎప్పుడైతే క్లాస్ వర్క్ క్యాన్సిల్ అన్నాం పిల్లలకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి కొంతమంది డిఏహెచ్ పిల్లలు దాదాపు 18 మంది, 11 మంది అబ్బాయిలు, 7 మంది అమ్మాయిలు వాళ్ళు ఎక్కడో ఒక టూర్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో పేరెంట్లకైతే చెప్పినారు కానీ కాలేజీలో ఎక్కడ ఎవరికి కూడా ఏ ఇన్ఫర్మేషన్ మనకు రాలేదు, చెప్పలేదు. అది పూర్తిగా వాళ్ళ ప్రైవేట్ ప్రోగ్రాం. ఇక్కడి నుంచి బయలుదేరి మహాబలిపురం పోయినారు. అక్కడెక్కడో సముద్రం ఒడ్డులో ఉండేటప్పుడు అలలు తాకిడి వల్ల 3 విద్యార్థులు గల్లంతైనారు. ఒక అబ్బాయి పేరు విజయ్, ఇంకొక అబ్బాయి పేరు మౌనీష్, ఇంకొక అబ్బాయి పేరు ప్రభు. పూర్తిగా ప్రైవేట్ ప్రోగ్రాం అనేదానికి ముఖ్యమైనటువంటి సమాచారం ఏమంటే ఆ పోయినటువంటి 18 మందిలో 2 మన కళాశాలతో సంబంధం లేనటువంటి వ్యక్తులు, ఒక అమ్మాయి ఏమో సంగవి, ఇంకొక సుదీప్ అనేటటువంటి పిల్లలు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళంతా కూడా ఇన్వైట్ చేసుకుని ప్రైవేట్ ప్రోగ్రామ్గా పోయి ఉన్నారు. దీంట్లో కాలేజీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, కాలేజీ ఎలాంటి అనుమతి కూడా వాళ్ళకి ఇవ్వడం జరగలేదు. కాకపోతే